వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, వెర్నియర్ కాలిపర్స్ హ్యాజ్ ఇట్స్ మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎంఎం. ప్రతి పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెయిన్ స్కేల్ ఎలా గ్రాడ్యుయేట్ చేయబడింది? ఎంఎం లో గ్రాడ్యుయేట్ చేయబడింది. ఎంఎం అంటే 1 mm, అంటే 1 డివిజన్ 1 mm అవుతుంది. ఓకేనా? సో అది మనకి వాల్యూ ఆఫ్ 1 డివిజన్ అని మెయిన్ స్కేల్ గా తీసుకోవచ్చు. దాన్ని వాల్యూ ఆఫ్, ఇక్కడ రాస్తాను, వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ ఎంత అంటే అది ఎంఎం లో గ్రాడ్యుయేట్ చేస్తుండడం వల్ల అది 1 mm అవుతుంది. రైట్? అండ్ 10 divisions on its vernier scale are equal in length to 9 mm. ఇందులోని మెయిన్ స్కేల్ లో 9 mm ఎంత స్పేస్ పడుతుందో అందులోని 10 divisions అనేవి ఎగ్జిస్ట్ కాబడ్డాయి. ఎక్కడ? వెర్నియర్ స్కేల్ మీద. అంటే దీన్ని ఏమంటాం మనం? టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ ఇవి అవుతాయి. అయిందా? వెన్ ది 2 jaws are in contact. ఇప్పుడు ఆ 2 జాలు, జా 1 జా 2 రెండు కూడా తెచ్చి కాంటాక్ట్ లో పెడితే ది జీరో ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఇస్ అహెడ్ ఆఫ్ జీరో ఆఫ్ మెయిన్ స్కేల్. ఇప్పుడు మెయిన్ స్కేల్ 0 ఇక్కడ ఉంది అనుకుందాం. మెయిన్ స్కేల్ 0 ఇక్కడ ఉంది. దీనికి ముందుగా వచ్చి వెర్నియర్ స్కేల్ 0 ఆగిపోవడం జరిగింది. వెర్నియర్ స్కేల్ యొక్క 0 దీని ముందుకు వచ్చి ఆగిపోవడం జరిగింది. ఇలాంటి ఎర్రర్ ఏమంటాం తెలుసా? పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. దీన్ని ఏమంటాం? పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. ఇలాంటి సిచ్యువేషన్. ఒకవేళ డౌట్ ఉండి ఎలా సార్ అంటే, ఎప్పుడైనా ఈ వెర్నియర్ స్కేల్ యొక్క 0 కనుక ఈ మెయిన్ స్కేల్ 0 కోయిన్సైడ్ అయిపోతే 0 ఎర్రర్ లేనట్టు, నో 0 ఎర్రర్. ఒకవేళ ఈ వెర్నియర్ స్కేల్ యొక్క 0 కనుక మెయిన్ స్కేల్ 0 దాటి ముందుకెళ్ళిపోతే నెగటివ్ ఎర్రర్ కింద లెక్క. ఇది ఏమైంది? దీనికి కోయిన్సైడ్ అవ్వలేదు, అలాగే దాటి ముందుకెళ్ళిపోలేదు, అహెడ్ ముందు ఆగిపోయింది. ఎప్పుడైనా సరే అహెడ్ అనే వర్డ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెర్నియర్ స్కేల్ కనుక ముందుగా ఆగిపోతే అహెడ్ అని ఉంటుంది, పాజిటివ్ 0 ఎర్రర్. ఇది రైట్. అండ్ థర్డ్ డివిజన్ ఆఫ్ ది వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్. వెర్నియర్ స్కేల్ యొక్క థర్డ్ డివిజన్ కోయిన్సైడ్ అవుతుంది మెయిన్ స్కేల్ తో. ఓకేనా? దీని కోయిన్సైడింగ్ డివిజన్ అంటాము. దీన్ని P తో డివైడ్ చేస్తాం. P అంటే ఏంటి? కోయిన్సైడింగ్ డివిజన్. ఇదంతా మనకి ఇచ్చిన డేటా. బిట్స్ ఏంటి అంటే, ఫైండ్ ది లీస్ట్ కౌంట్ అండ్ ది 0 ఎర్రర్ ఆఫ్ ది వెర్నియర్ కాలిపర్స్. లీస్ట్ కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి, 0 ఎర్రర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్పేస్ తక్కువ ఉండడం వల్ల నేను గివెన్ డేటా రాయడం లేదు, డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తున్నాను. యాక్చువల్లీ గివెన్ డేటా అంటే ఏమీ లేదు. వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ ఈక్వల్ టు 1 mm రాయొచ్చు, రాయాలి. యాక్చువల్ గా టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ 10 divisions రాయాలి. నెక్స్ట్, సిన్స్ ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ 0 ఆఫ్ మెయిన్ స్కేల్ కాబట్టి ఇట్ హ్యాస్ పాజిటివ్ 0 ఎర్రర్ అని రాయాలి. అండ్ కోయిన్సైడింగ్ డివిజన్ థర్డ్ డివిజన్ కాబట్టి P ఈక్వల్ టు 3 అని రాయాలి. క్లియరా? అవి ఎలా మీకు వార్లో చెప్పేస్తాను, అది మీరు నోట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏంటి? లీస్ట్ కౌంట్ కావాలి. మీకు ఆల్రెడీ లీస్ట్ కౌంట్ కి ఒక చిన్న షార్ట్ కట్ సరదాగా చెప్పాను కదా, అదేంటది? వద్దు అంటే VOD. VOD అంటే వాల్యూ ఆఫ్ 1 డివిజన్. సో ఇప్పుడు మనకి వాల్యూ ఆఫ్ 1 డివిజన్ అంతా మనకి 1 mm డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అన్న మనకి 10 divisions. అంటే ఇదేమైంది? ఇది 0.1 mm. క్లియర్? దీన్ని మనం బయట చేద్దాం. చేయడం వల్ల 0.01 cm గా కన్వర్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ 0 ఎర్రర్. ఇక్కడ చూడండి, అహెడ్ కాబట్టి అది ఎలాంటి 0 ఎర్రర్? పాజిటివ్ 0 ఎర్రర్. కోయిన్సైడింగ్ డివిజన్ 3 కాబట్టి P ఈజ్ 3. ఇప్పుడు ఇది 0 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఈ Pని లీస్ట్ కౌంట్ మల్టిప్లై చేయడమే. అంటే 3ని, ఎలాంటి 3? పాజిటివ్ కదా, సో +3ని లీస్ట్ కౌంట్ మల్టిప్లై చేయండి. 0.01 సెంటీమీటర్ మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది? +0.03 సెంటీమీటర్ రావడం జరుగుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 5 అనేది కంప్లీట్ అయింది.
ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 6 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది మెయిన్ స్కేల్ ఆఫ్ ఎ వెర్నియర్ కాలిపర్స్ ఈజ్ క్యాలిబ్రేటెడ్ ఇన్ ఎంఎం. మెయిన్ స్కేల్ ఎలా క్యాలిబ్రేట్ చేయబడింది? ఎంఎం లో క్యాలిబ్రేట్ చేయబడింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాల్యూ ఆఫ్ 1 డివిజన్ ఆన్ మెయిన్ స్కేల్ ఎంత అంటే 1 mm. క్లియర్? And 19 divisions of main scale are equal in length to 20 divisions of vernier scale. 19 divisions of main scale ఎంత స్పేస్ అయితే తీసుకుంటాయో అంత స్పేస్ లోని 20 divisions of vernier scale మనం గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. అంటే ఈ 20 divisions అనేది వెర్నియర్ స్కేల్ కి సంబంధించిన టోటల్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ వెర్నియర్ స్కేల్ గా తీసుకోవాలి. క్లియర్? మరి 19 డివిజన్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఎప్పుడైనా సరే దేనికంటే ఒకటి తక్కువ వాల్యూ ఉంటుంది మెయిన్ స్కేల్ లో, ఆ స్పేస్ లో ఈ 20 అడ్జస్ట్ అయ్యాయి. రైట్. తర్వాత ఇన్ మెజరింగ్ ది డయామీటర్ ఆఫ్ ఎ సిలిండర్ బై దిస్ ఇన్స్ట్రుమెంట్, ఈ వెర్నియర్ కాలిపర్స్ యూజ్ చేసి మనం ఒక డయామీటర్ ఆఫ్ ది సిలిండర్ మెజర్ చేస్తున్నాం. డయామీటర్ ఆఫ్ సిలిండర్ మనం మెజర్ చేస్తున్నాం. మెజర్ చేస్తే ది మెయిన్ స్కేల్ రీడ్స్ 35 డివిజన్స్. మెయిన్ స్కేల్ రీడ్స్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్, దీన్ని ఎంఎస్ఆర్ అంటాం. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత చూపిస్తుంది? 35 డివిజన్స్. ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క ఎంఎం కదా, సో 35 డివిజన్స్ 35 ఎంఎం గా తీసుకోవచ్చు. ఇది మెయిన్ స్కేల్ రీడింగ్. ఇలా మన క్వశ్చన్ చదువుతూనే డేటాను పికప్ చేసుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మనకి ఈజీగా కూడా సాల్వ్ అవుతుంది. అండ్ అది 4th డివిజన్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్. వెర్నియర్ స్కేల్ యొక్క 4th డివిజన్ మెయిన్ స్కేల్ తో కోయిన్సైడ్ అవుతుంది. దీన్ని కోయిన్సైడింగ్ డివిజన్ అంటాం. కోయిన్సైడింగ్ డివిజన్ అంటాం. దాన్ని P తో డినోట్ చేస్తాం. అంటే P అనేది 4 అవ్వడం జరిగింది. ఈ డేటాను తీసుకుని మనం ఫైండ్ ది లీస్ట్ కౌంట్ అండ్ ది రేడియస్ ఆఫ్ సిలిండర్ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం లీస్ట్ కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి అంటే వాల్యూ ఆఫ్ 1 division on main scale divided by total number of divisions on vernier scale. ఇది నేను గుర్తుపెట్టుకోవడం చిన్న ట్రిక్ కూడా చెప్పాను. ఎవరైనా కావాలంటే వీడియో ఒకసారి ఫాలో అవ్వండి, సరదాగా ఉంటుంది. VOD అంటే వద్దు, MS అంటే మాకు సమోసా, బై TND అంటే తినొద్దు, VS అంటే వేడి సమోసా. ఇది పిల్లల కోసం సరదాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను గుర్తుంచుకోవడానికి అనమాట. సో ఇది వద్దు మాకు సమోసా బై తినొద్దు వేడి సమోసా అని అదొక సపరేట్ వీడియో చేశాను. అదొకసారి మీరు చూస్తే మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఓకే, ఇందులో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇందులో మనకి వాల్యూ ఆఫ్ 1 డివిజన్ అండ్ మెయిన్ స్కేల్. 1 డివిజన్ అండ్ మెయిన్ స్కేల్ మనకి ఎంత జరిగింది? 1 mm. 1 mm బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనకి ఎన్ని? 20 కదా, 20 డివిజన్స్. అంటే ఇది మనకి ఎంత సింప్లిఫైస్ ఎంత అవుతుంది? ఇది 1/20 అంటే మనం ఇంటూ 5 చేద్దాం. అంటే 5 mm బై 100. దీన్ని ఏమని రాయొచ్చు? 0.05 mm. ఇంకో బయట చేస్తే 0.005 cm. క్లియరా? ఇక్కడ మనకి ఇది ఫస్ట్ బిట్ అయిపోయింది, లీస్ట్ కౌంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బిట్ చేద్దాం. రేడియస్ ఆఫ్ సిలిండర్. మనకి రేడియస్ కావాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేసి ఈ మెజర్మెంట్స్ అన్ని ఏంటి? డయామీటర్ మెజర్మెంట్స్ కదా. సో డయామీటర్ బై 2 చేయాలి. అంటే హాఫ్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ సిలిండర్. డయామీటర్ లో మనం హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు డయామీటర్ యొక్క మెజర్మెంట్ ఏంటో మనకు తెలియాలి కదా. సో డయామీటర్ మెజర్మెంట్ ఏంటి అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ స్కేల్ రీడింగ్. మనకి మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఎంత? 35 డివిజన్స్, నథింగ్ బట్ 35 mm. క్లియరా? కానీ వెర్నియర్ స్కేల్ రీడింగ్ మనకు తెలియదు కదా. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఈ పక్కన చేద్దాం. వెర్నియర్ స్కేల్ రీడింగ్ కావాలి అంటే లీస్ట్ కౌంట్ ని ఈ కోయిన్సైడ్ డివిజన్ P తో మనం మల్టిప్లై చేయాలి. లీస్ట్ కౌంట్ ని కోయిన్సైడ్ డివిజన్ P తో మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకి లీస్ట్ కౌంట్ ఎంత వచ్చింది? ఈ ఆల్రెడీ MM లోగా తీసుకున్నాం. ఇక్కడ మనం దీన్ని MM లో తీసుకోవచ్చు, లేదా దీన్ని CM లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓ పని చేద్దాం, ఫర్దర్ గా దీన్ని CM లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు CM వాల్యూ తీసుకుందాం. 0.005 ఇంటూ
పి అంటే కోఇన్సైడెంట్ డివిజన్, అంటే ఫోర్త్ డివిజన్స్ ఫోర్త్ మల్టిప్లై చేద్దాం. అంటే ఇది 4 5 20 కదా, ఈ 2 డివిజన్స్ 20తో మనకి ఫిల్ అయిపోతాయి. అంటే ఏమైంది, ఇది 0.02 cm. క్లియరా? ఇది 4 5 20 కదా, 20 ఇంకా లాస్ట్ జీరో రాయట్లేదు. సో 0.02 cm. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 0.02 cm, రైట్. ఇది ఇక్కడ ఫర్దర్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. ఇది mm లో ఉంది, ఇది cm లో ఉంది. ఇప్పుడు దీన్ని కూడా cm లో కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఏం చేయాలి, mm ని cm అంటే బై 10 చేయాలి. బై 10 చేస్తే 1/2 ఇంటూ 35/10 అంటే అంత 3.5 సెంటీమీటర్ ప్లస్ 0.02 సెంటీమీటర్. హాఫ్ ఈ రెండు యాడ్ చేస్తే 3.5 సెంటీమీటర్ని 0.02కి యాడ్ చేస్తే 3.52 సెంటీమీటర్ వస్తుంది. క్లియర్? దీన్ని 2తో డివైడ్ చేయండి. ఇది 1.76 సెంటీమీటర్. సో మనకి రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఎంత వచ్చింది అంటే 1.76 సెంటీమీటర్ వచ్చింది. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.